థ్యాంక్ యూ. యాక్చువల్లీ నా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు పక్క వీధిలో ఉంది. నేను పెద్ద బిజినెస్ మీటింగ్ వచ్చాను. మీ ఇల్లు పక్కనే ఉందని చెప్పారు. అందుకే సో జస్ట్ లైక్ దట్ ఊరికే చూసి వెళ్దామని వచ్చాను. విలేజ్ సో హాట్ యునో. తాగడానికి ఏమైనా ఇస్తావా? తీసుకొస్తాను ఉండండి. మజ్జిగ తాగుతారా? ష్యూర్, దానికేం తాగుతాను. ఈ ఇంటి నా కాలంలో తక్కువ రేటుకే కొట్టేశారనుకుంటా. ఇట్స్ నైస్ నైస్. థ్యాంక్ యూ. వావ్, బటర్ మిల్క్ అదిరిపోయింది. దీన్ని విలేజ్ లో ఎలా తయారు చేస్తారు? అన్ని చోట్ల పెరుగు నుంచి మజ్జిగ చేస్తారు. ఓ ఐ సీ. ఉమా, ఎవరది? గుడ్ ఆఫ్టర్నూన్ అంకుల్. ఏంటి విషయం? పక్క వీధిలోనే నా ఫ్రెండ్ ఇల్లు ఉంది. ఒక బిజినెస్ మీటింగ్ కోసం వచ్చాను. మీళ్ళు కూడా ఇక్కడే ఉందని చెప్పాడు. సో ఓకే, జస్ట్ లైక్ దట్ చూసి వెళ్దామని. చూసావుగా, ఇక బయలుదేరు. బయలుదేరుతాను అంకుల్, బయలుదేరుతాను. కానీ బస్సు 7 o'clock అట. మోర్ ఓవర్, నేను బార్న్ అండ్ బాట్ అప్ ఇన్ సిటీ. ఈ విలేజ్ ఎక్స్పీరియన్స్ నాకు లేదు. ఎలాగో వచ్చాను కదా, విలేజ్ క్లైమేట్ పీపుల్స్ అన్ని స్టడీ చేసి సాయంత్రం ఒక 6 గంటలకి 6 గంటలకి టౌన్ బస్సు ఉంది. దాంట్లో వెళ్తే 7 గంటలకి వైజాగ్ బస్సు పట్టుకోవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బై ద వే, ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉంటాయా? ఉన్నాయా అని అడిగాను. ఇట్స్ ఎమర్జెన్సీ. థ్యాంక్ యూ. హరే రామ 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 హరే హరే హరే. బామ్మా, ఎలా ఉన్నారు? నాకేమిటి బాబు, బాగానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీ మొహంలో సంతోషమే లేదు. నా మనవరాలు నిన్ను పస్తులు పెడుతుందా? నీ పెళ్ళాం కాస్త మొండిగటమే, కానీ దాని మనసు చాలా మంచిది. దాన్ని నీతో పాటు తీసుకువెళ్లి హాయిగా కాపురం చేసుకో. నా ముని మనవణ్ణి చూసాకే నీ కన్ను మోస్తాను. బామ్మా, నీ మనవరాలు నాతో వస్తుందా? నీకేమిటినైనా రాజకుమారులా ఉన్నావు. నీతో కాపురం చేయడానికి దానికి చేదా ఏమిటి? ఆడపిల్ల కదా, కాస్త బిట్టుగానే ఉంటది. పడిందనుకో కరిగిపోతుంది. పట్నంలో మీ ఇల్లు ఎక్కడ బాబు? శివాలయం పక్కనే బామ్మా. అయితే రోజు గుడికెళ్ళి దర్శనం చేసుకుంటాం అన్నమాట. నాన్నమ్మా, అన్ని తెలిసినట్టు మాట్లాడుకో. అది కాదే. చాలు చాలు, చపాటి భోజనం రెడీ చేయమంటారా? ఓకే, షూర్. నాకు ఈ హోటల్ భోజనం అంటే పడదు. కొంచెం హోమ్లీ ఫుడ్ అయితే బెటర్. ఇదిగో, నువ్వంటే దానికి ఎంత ప్రేమో చూసావు కదా. ఇక మీదట నువ్వే దాన్ని చూసుకోవాలి, తెలుసా? తప్పకుండా బామ్మా, నువ్వేం దిగులు పడకు. దాన్ని మహారాణిలా చూసుకుంటాను. చల్లగా ఉండండి. వస్తాను. రసం మాత్రం చాలు. ఇంకొంచెం. సూపర్. నువ్వు వంట ఇంత బాగా చేస్తావా? మా వదిలికి వంట చేయడమే చేత కాదు, వేస్ట్. వేరే దారిలాగా తింటున్నావు. ప్రామిస్, నా లైఫ్ లో ఈ రోజు ఇంత రుచిగా ఉన్న భోజనం చేస్తున్నాను. ప్రామిస్ అంట, ఇది ఒకటి తక్కువ. ఉమా, ఇంకా బయలుదేరలేదా? టైం అయింది. ఓ మై గాడ్, టైం అయిపోయిందా? ఏంటమ్మా నువ్వు? నేను వద్దు వద్దంటున్నా భోజనం వడ్డించాను. ఇప్పుడు నాకు బస్సు అందుతుందో లేదో. వాట్ ఐమ్ గోయింగ్ టు డు? ఓ మై గాడ్. ఊరికి హైరాణ పడతావు. పొలంలో పనిచేసేవాడు రమ్మంటాను, వాడు సైకిల్ ఎక్కించుకొని రైల్వే గేట్ దగ్గర వదిలేస్తాడు.
అక్కడి నుంచి అడ్డదాన్ని వెళ్ళావంటే బస్సు పట్టుకోవచ్చు. నో నో, నేను దీనికి ఒప్పుకోను. ఓకే, నేను +2 చదువుతున్నప్పుడే సెల్ఫ్ మేడ్. నేనే కష్టపడి పనిచేసి చదువుకున్నాను. మా అమ్మ నాన్నలు కూడా ఇబ్బంది పెట్టలేదు. అలాంటిది నేనెలా పనిచేసామని సైకిల్ తొక్కమని ఇట్స్ బ్యాడ్. నేను దీనికి ఒప్పుకోను. ఐ కెన్ డూ ఇట్. నో, ఏం చేద్దామని? మరి అయితే నేను ఎలా చేస్తే ఎలా ఉంటుంది? ఈ రోజు రాత్రికి ఇక్కడో మూలన పడుకుంటాను. రేపు పొద్దున లేచి ఫస్ట్ బస్ పట్టుకొని అలాగే వెళ్ళిపోతాను. ఇందులో మీకు ఎలాంటి అభ్యంతరం లేదుగా? ఉదయం 5 గంటలకి నేనే బండి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ అంకల్. సో నైస్ ఆఫ్ యూ. రసం ఎలా టేస్ట్గా ఉంది. కొంచెం పోస్తావా? దయచేసి అరవకుమా, ఒట్టుమా. నేను నిన్ను చూడడానికి వచ్చాను. నాకు ఈ ఊళ్ళో అసలు ఎవ్వరూ తెలియదు. నేను నాతో తీసుకెళ్దామని వచ్చాను. చేతులు తీయండి ప్లీజ్. నువ్వు మీ నాన్నతో చెప్పనని చెప్పు. సరే, నా కాళ్ళు వదలండి. ఉమా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు. నన్ను నమ్ముమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు. తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నేను నచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు? నిషా వద్దన్నప్పటి నుంచా? చచ్చ అబ్బాయి, అదేం కాదు. నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నన్ను ఏడ్పించారు. నేనేం తప్పు చేశాను? ఎందుకు అలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్. పాస్ట్ ఇస్ పాస్ట్. అవన్నీ మర్చిపోదాం, ఓకేనా? ఏడవకూడదు, సరేనా? నవ్వు. ఏ నవ్వు. ఉమా, నిన్ను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకొద్దంటే నాకు వద్దు. ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే, వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా అమ్మా? అట్లీస్ట్ చెయ్యి. ఫోర్స్ చేయనని చెప్పినట్టున్నారు. ఏదో తెలియక. ఈ టైంలో అమ్మా, క్షమించడమ్మా. ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్లారు. పశువుల కొట్టంలో కరెంట్ లేదమ్మా. పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి. అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే, నువ్వు వాళ్ళు నేను తీసుకో. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఏంతో ఉంది. పాపం దానికేం తెలుసు? అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా, లైట్ నేను తీసుకెళ్తానమ్మా. ఈడోడండి అర్థం చేసుకున్నట్టున్నాడు. జిడ్డుడుతుంది, తుడుచుకోండి. ప్లీజ్ అమ్మా.
ఏంటే మనవరాలా మీ ఆయన వచ్చాడట కదా. రత్నమా నువ్వు అదృష్టవంతుడు. మా ఆవులన్నీ కోడిదోళ్ళు నేస్తున్నాయి, మీ ఆవులు పెయ్యదోళ్ళు నేస్తున్నాయి. ఒరేయ్ లేగతోడని చూసారా, దిష్టి పెట్టకరా ఏదో సచ్చినోడా. అది సరేగానే ఈ ఆవును ఎప్పుడు కొన్నావు? చాలా బాగుందయ్యా. దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను. అదే దోణినండి. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే తొందరగా రెడీ అవ్వు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాళ్ళని ఒప్పించాలే. ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్ నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్ షీస్ మై వైఫ్ అంకుల్. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్ళొద్దని చెప్పడం లేదు. తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు. నేను ఊళ్ళో పెద్దలను పిలిచి పంచాయతీ పెట్టిస్తాను, అప్పుడు సంతోషంగా తీసుకెళ్తా. గాని నా పిల్లని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అది ఇది అంటూ. జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని. అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఎప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకుల్. ఏదో అన్యాయం. కట్టుకుని పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు, పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో. మీ అమ్మని నన్ను రమ్మని చెప్పు, వచ్చాక మాట్లాడుకున్నాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పిల్లల మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటింగ్ చుమ్మేశారా? ఇలా చూడండి అంకుల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు, నేనుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా? ఇంత జరిగాక ఒక విషయం చెప్తున్నా విను. మీ అమ్మ నాన్నలు రానక్కర్లేదు. ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివైనా సర్టిఫికేట్ తీసుకురా. ఏనా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరీ ఓవర్గా పోతున్నావు. మేము భార్య భర్తలం, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలియదు, అవతల. ఏం తెలియదు నాకు. నిన్న ఇంటికి వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారి నేను రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను, ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడే మాటలేనా ఇవి? కన్ను తండ్రివి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను, లేదంటే నేనేం చేసేదాన్ని నాకే తెలీదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను. ఇక్కడ నా కోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేనేకి నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజు తెగిపోయింది. రండి. ఇలా మాట్లాడేస్తుంది రాదు. అలాగే మాట్లాడాలమ్మా. అదిక మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు, అత్త వారి ఇంట్లో సంతోషంగా ఉండాలి. ఉంటుందమ్మా. ఇక నాకు నా బిడ్డ గురించి గాని నా అన్నుడి గురించి గాని దిగులే లేదు.